ప్రస్తుతం సువార్త మారిపోయింది. ఎదురుగా ఉన్న వ్యక్తుల బలహీనతను ఆధారం చేసుకొని చిన్నపిల్లలు మాట్లాడుకుంటూ ఉంటే తాయిలం అంటూ ఉంటారు. నీకు ఒక తాయిలం ఇస్తాను, నీకు ఒక తాయిలం ఇస్తాను, చిన్నపిల్లలు మాట్లాడుతూ ఉంటారు. అలా యేసు ప్రభుని తాయిలంగా మార్చారు. నీకు యేసు ప్రభుని ఇస్తాను, చర్చికి రా, నీకు ఉద్యోగం వస్తుంది. నీకు యేసు ప్రభుని ఇస్తాను, చర్చికి రా, నీకు ఆరోగ్యం బాగుంటుంది. నీకు యేసు ప్రభుని ఇస్తాను, చర్చికి రా, నీకు పెళ్ళి అవుతుంది. చిన్నపిల్లలు మాట్లాడుకునేటువంటి తాయిలంగా మార్చారు యేసుక్రీస్తుని. ఇది కాదు బైబిల్లో ఉన్నటువంటి సువార్త. బైబిల్లో ఉన్న సువార్త కాకుండా, అపోస్తలులు మనకు అప్పగించిన సువార్త కాకుండా మరో సువార్తని ఎవరైనా ప్రకటిస్తే ఆ వ్యక్తి శాపగ్రస్తుడు. ప్రస్తుతం ఇలాంటి ప్రాస్పరిటీ గాస్పల్ని, అంటే క్షేమకరమైనటువంటి సువార్తను ప్రకటిస్తున్నటువంటి వీళ్ళు సేవకులు కాదు, వీళ్ళు శాపగ్రస్తులు. వాళ్ళు ఎటు శాపగ్రస్తులు, వాళ్ళను వెంబడిస్తున్న వాళ్ళు రెండింతల శాపగ్రస్తులు.